ఇదేందన్నా పోయినేడే 500 పెంచితివి కిరాయి, ఇప్పుడు మళ్ళా పెంచుతా అంటే ఎట్లా? ఇగో ముందే చెప్తున్నా, పైసలు రాగానే ఫస్ట్ కిరాయికి కట్టు. ఓనర్ తిరిగిపోతంటే ఏం చెప్పాలనో తెలుస్తలేదు. అన్నా ఓ 15 రోజులు ఆగరాదే, 2 నెలల పైసలు ఒక్కపారే ఇచ్చేస్తా గాని. 2 నెలల అడ్వాన్స్ అంటే ఎట్లా సారు? 1 నెల తీసుకోరాదుండ్రి. పట్నంలా ఎవరిని మందలిచ్చినా కిరాయి తిప్పలే. గా ఇండ్లే వస్తే బాగుండు అని ఇంకా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకో దిక్కు కథ ఎట్లుందో సుడురి జరా. ఇల్లు రాక ఒగలేడుస్తే ఇల్లొచ్చి ఒగలేడ్చినట్టే ఉంది పోర్రి కథ. లేకుంటేంది, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల 70,000 ఇండ్లు వంచితే 30,000 ఇండ్లకు ఇంకా తాళాలే ఉన్నాయి. నెలల కమ్మానం పడవ పెట్టేటోరకు ఆఫీసర్ల నజర్ల పడి నోటీసులు పంపిస్తాన్రు, ఎందుకుంటలేరో చెప్పాలని. 6 రోజుల్లా సమాధానం చెప్పకుంటే వాళ్లకు ఇల్లు క్యాన్సిల్ చేసి ఇంకోలకి ఇస్తూనే ఉంటారట. ఇండ్ల కిరాయి కట్టలేకున్నాం, మాకు డబల్ బెడ్రూమ్ కావాలంటే మాకు కావాలని లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే అండ్లకెళ్లి కొందరికి శాంక్షన్ చేసింది సర్కారు. పట్టాలు చేతిలో పెట్టినా కొత్తింట్ల పాలు వంగిచ్చనోళ్ళు ఏం తక్కువ సగం మంది ఉన్నారట. మరి ఉన్న జాగల రాలేదని కొందరు, సిటీకి దూరం అయితందని కొందరు, నచ్చినట్టు సౌలత్ లేదని అట్లా కొందరు లాపర్వయేసి ఇంటికి తాళం పెట్టుకొని ఎప్పటి లెక్కనే కిరాయి ఇండ్లలో ఉంటాన్రు. కొల్లూర్లా 15,000 ఇండ్లు కట్టిస్తే శాన మట్టుకు ఇచ్చేసినా కొందరంటే కొందరే ఉంటుర్రట. పనుల మీద మళ్ళా పట్నం రావాలి, రాను పోను మస్తు తిప్పలైతుందని ఓతలేరట శాన మట్టుకు. కొన్ని బస్సులు పెంచితే పోతారో ఏమో మరి, కానీ ఏమైతదని లాపర్వ చేయకుర్రుల్లా. ఉంటలేరని మీ ఇల్లు ఇంకోలికి ఇయ్యగల, జర చూసుకోండ్రి.